వైసీపీ కీలక నేత పేర్ని నాని అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మాట నిలబెట్టుకోవడం అంటే అది జగన్కి మాత్రమే సాధ్యమని, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జగన్ని చూసి నేర్చుకోవాలని, అంతేకాకుండా జగన్ దగ్గరికి ట్రైనింగ్కి రావాలని సూచించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోవడంలో దిట్ట? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం. పేర్ని నాని అయితే జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మాట నిలబెట్టుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ట్రైనింగ్కి రావాలని ఆయన అన్నారు మేడం. అది మరి ఎంతవరకు నిజం? నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారా అన్ని విషయాల్లో? మరి గత 5 ఏళ్ళు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారా మేడం? ఏమంటారు, మీరేమంటారు? అంటే మనం ఇవాళ పేర్ని నాని గారిని అడుగుతున్నామండి. అంటే ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన అన్ని హామీలు నెరవేర్చేశారా మీరు అన్నట్టుగా? ఇప్పుడు సూపర్ 6 అమలు చేయలేదంటున్నారు. ఎవరు చెప్పారు అమలు చేయట్లేదని? చేస్తున్నారుగా. మీరు 8 నెలలు దాటాక అప్పుడు మీరు మొదలుపెట్టి మీరు ఎప్పటికి మీరు ముగించారు, ఎంత పెంచారు, మీరు ఇచ్చిన హామీలు ఎలా తప్పారు, ఒక్కసారి వైసీపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పారు? పెన్షన్ పెంచుతామని ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచి లాస్ట్కి అది కూడా చేయలేదుగా. ఒకటి. రెండోది, మద్యపాన నిషేధం చేశాక విడతల వారీగా మేము 2024 ఎన్నికల్లో మీ దగ్గరికి వచ్చి ఓటు అడగము. మరి మీరు చేయకుండా ఓటు అడిగారుగా. అంటే ఇందులో శిక్షణ ఇస్తారా? మీరు మాట తప్పడంలో శిక్షణ ఇస్తారా? అది పేరుని నాని చెప్పాలి. అంటే ఒక మాట మాట్లాడే ముందు ఎవరమైనా కూడా, అది రాజకీయ నాయకుల, మామూలు సాధారణ ప్రజల, ఇంకొకళ్ళ కాదు, ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుని, అంటే 5 ఏళ్లలో మనం ఏం చేశాము, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాము, మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, ఏమి ఇచ్చాము, పథకాలని చెప్పి ఎంతమందికి మీరు ఉచిత పథకాలు ఇచ్చారు, మీరు ఎవరిని ముంచారు, ఎంత అవినీతి చేశారు. ఈరోజు అవినీతిలో కూరుకుపోయింది వైసీపీ నాయకుల లేకపోతే తెలుగుదేశం నాయకుల. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టి, దొంగ కేసు, కనీసం మీరు ఒక అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా 53 రోజులు జైల్లో పెట్టి మానసిక ఆనందం మీరు పొందారు. కానీ ఇప్పుడు వాళ్ళు అనేది పోసాని కృష్ణమురళి గారిది అక్రమ. పోసాని కృష్ణమురళిది అక్రమ అరెస్ట్ అయితే పోసాని కృష్ణమురళి మొదటి రోజే స్క్రిప్ట్ నాకు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇచ్చారని ఎందుకు చెప్పాడు? మీరు నన్ను అన్యాయంగా ఇరికించారు లేకపోతే అన్యాయంగా అరెస్ట్ చేశారు అని అనకుండా మరి నిజాలు ఎందుకు మాట్లాడాడు? ఒంటి మీద చేయి వేయలేదుగా, వాళ్ళేం కొట్టలేదుగా, వాళ్ళేం తిట్టలేదుగా. అతనే చెప్పాడు నన్ను చాలా మర్యాదగా చూసుకున్నారని. మరి అప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు మానసిక ఆనందం పొందింది ఎవరు? తర్వాత మొన్న అతను ఏం చెప్పాడు? సాక్షి పేపర్ నుంచి నాకు పెట్టే ముందు స్క్రిప్ట్ వచ్చేది, ఫోటోలు వచ్చేవి, వీడియో వచ్చేది, అంతా వాళ్ళు రెడీ చేశాక నన్ను పిలిచేవాళ్ళు, నేను వెళ్ళి మాట్లాడటం వరకే, నేను చూసుకోలేదు వీడియోలు ఫోటోలు. అంటే మీరు ఎంత మభ్యపెట్టారు పోసాని కృష్ణమురళిని? అంటే కృష్ణమురళి అనేవాడు ఒక చట్రంలో ఇరుక్కుని, డబ్బు అనే చట్రంలో ఇరుక్కుని మీరు చెప్పిందల్లా, మీరు ఆడిందల్లా ఆడాడు. ఇది ఎవరి తప్పిది? ఇక్కడ ఎవరిది మానసిక ఆనందం? అంటే అరెస్టు అంటే అలా చేస్తే మీకు అరెస్ట్ చేయకూడదా? అంటే సాక్షి పేపర్ వాళ్ళు ఇస్తే అరెస్ట్ చేయకూడదా? సాక్షి పేపర్ వాళ్ళు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇస్తే అరెస్ట్ చేయకూడదా? మార్ఫింగ్ చేసిన ఫోటో ఉపయోగించినందుకు ఇతన్ని, దాన్ని ప్రచారం చేసినందుకు పోసాని కృష్ణమురళిని, అసలు మార్ఫింగ్ చేసి ఇచ్చినందుకు సాక్షి వాళ్ళని జైల్లో పెట్టాలా వద్దా? కేసులు పెట్టాలా వద్దా? ఏమంటున్నాడు ఇవాళ పేర్ని నాని? మీరు నాటకాలు వేసుకోవడానికి, స్క్రిప్ట్లు వేసుకోవడానికే పనికొస్తారు. మరి మీ హయాంలో మీకు అసలు మీరు కలిసి మాట్లాడుకున్నదేది? మీకు అసలు ఏ మినిస్టర్ అవడో మీకు తెలియదు. మీకు అసలు ఒక మానసిక ఆనందం అనేది మీకు తెలియదు. మీకుండే మానసిక ఆనందం ఏంటి? అవినీతి చేయడం, ప్రతిపక్షాన్ని బూతులు తిట్టడం, ప్రతిపక్ష నేతల భార్యల గురించో, పిల్లల గురించో, తల్లుల గురించో, కూతుళ్ళ గురించో అసభ్యంగా మాట్లాడడం. ఇందులో శిక్షణ తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్? అంటే బూతులు ఎలా తిట్టాలి, మీరు ఎందుకు ఇలా మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడకండి, మీరు ఇలాగ మంచి పథకాలు పెట్టకండి, మీరు ప్రజల్ని ముంచండి అని ట్రైనింగ్ ఇస్తాడా? చెప్పమనండి వాళ్ళ పేర్ని నానిని. పేర్ని నాని అనే అతను నేను అక్రమంగా బియ్యం
ఏ బియ్యం? రేషన్ బియ్యం తరలించేసి డబ్బులు కట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా కట్టేసి అయిపోయింది. నేను తప్పు చేయలేదు. తప్పు చేశానని డబ్బు కట్టడంతో నువ్వు బహిరంగంగా ఒప్పుకున్నట్టు లెక్క. మరి ఇంక నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వు అరెస్ట్ కాకుండా ఎలా ఉంటావు? నువ్వు నిన్ను వదిలేశారని అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు పేరుని నానిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం మాట్లాడతాడు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్తాడా? లేదు, ఇలా డబ్బు కట్టమని నాకు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఇక్కడితో కేసు మాఫీ అయిపోతుందని చెప్పారు, నేను ఆ రకంగా శిక్షణ తీసుకున్నాను కానీ శిక్షణ ఫలించలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు శిక్షణ తీసుకోకండి, మోసపోతారని చెప్తాడా? కాబట్టి పేర్ని నాని లాంటి వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి. తప్పు చేయకముందైనా తప్పు చేశాకైనా ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా నాలుకను అదుపులో పెట్టుకుని మాటలు వాడే ముందు వాడితే బాగుంటుంది. తర్వాత అంబటి రాంబాబు ఏమన్నారండి? అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కదా మేడం, దాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర చేసుంటే బాగుండేది అన్నట్టుగా ఆయన అన్నారు. కానీ ఆయనకు అర్థం కావట్లేదు, ఆయనకు అర్థం కాలేదు. వాళ్ళ పార్టీలోనే ఒక పెద్ద శకుని ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎనీ ఐడియా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆఫ్ కోర్స్ ఎస్. అంతకు మించి ఎవడైనా చేయగలడా? ఈరోజు అన్ని స్కాములకి ఆద్యుడు, అన్ని స్కాములకి మూల కారకుడు, మూర్తిభవించిన స్కామ్ రాముడు అందామా, స్కామ్ రామకృష్ణుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన పెట్టుకున్నాక మీరు వేరే వాళ్ళని శకునని ఎలా అంటారు? అసలు శకుని అనే పాత్ర గురించి మీకు తెలుసా? అసలు శకుని ఎందుకు భారతంలో ఉన్నాడు, కౌరవుల పక్క ఎందుకున్నాడో మీకు తెలుసా? కౌరవులు నాశనం చేయటానికి శకుని ఉన్నాడు. కాబట్టి మీ వైసీపీని నాశనం చేయటానికే రామకృష్ణారెడ్డి వచ్చాడు. కాబట్టి అసలైన శకుని మీ రామకృష్ణారెడ్డి. మీరు అది మర్చిపోతే ఎట్లా? మీకు ఏం తెలియదు, మీకు భారతం తెలియదు, 2019 నుంచి 24 మధ్యలో జరిగిన రాజకీయాలు తెలియదు. ఎందుకు రాంబాబు గారు మాట్లాడతారు? మనకెందుకు ఈ రాజకీయాలంతా కదా? ఈ పనికిమాలిన రాజకీయాలు వద్దు, పనికిమాలిన రాజకీయాల గురించి మాటలు వద్దు. మనకు తెలియని మహాభారతంలోని క్యారెక్టర్స్ గురించి అంతకంటే మాట్లాడద్దు. వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని మీ బాధ. మీరు స్కిట్లు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎలా నవ్వుతాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా పరిగెడతాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఏడుస్తాడు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మీ జగన్మోహన్ రెడ్డిని మించిన క్యారెక్టర్ మీకు ప్రపంచంలో దొరకదు. ఒక ఛోటా భీమ్లాగా ఒక బడా జగనమో, బడా జగన్ అని ఒక క్యారెక్టర్ పెట్టి మీరు స్కిట్లు వేసుకోండి, బాగా పండుతాయి. జనాలు కూడా చూసారు. ఒక యూట్యూబ్ ఛానల్ మీకు ఎలాగా ఉంది ఆల్రెడీ, ఎవరు? అంబటి రాంబాబుకి మొన్ననే ఏదో పెట్టాడు కదా అందులో. సో ఈ బడా జగన్ మీద స్కిట్లు వేస్తే ఆయన ఛానల్ రేటింగు పెరుగుతుంది, వ్యూయర్షిప్ పెరుగుతుంది, డబ్బులు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మీరందరూ హ్యాపీగా మీ పార్టీలోనే ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు, మనం ఎవరి మీద సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుందాము, అయితే ఏ క్యారెక్టర్ పండుతుంది, వీటి మీద మీరు ముందు ఒక రీసెర్చ్ చేసుకుని మిమ్మల్ని మీరు సంస్కరించుకున్నాక అప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడండి. అంతవరకు చెప్తాను. మరి పేర్ని నాని గారి వ్యాఖ్యలు అయితే హాస్యాస్పదంగా ఉన్నాయని, అదేవిధంగా అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ వైసీపీలోనే శకుని పాత్రను పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అనడం వింతగా ఉందని చెప్పి మేడం అంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.